మాకు బాధతో మాట్లాడుతున్నాం మేము. మేము మాకు బాధ ఉన్నది సార్. మీరు అదే ఉంటుంది సార్. డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. ఏం చేయలే, మందిని ముద్దలే సార్. మేము మందిని ముద్దలే సార్. అవును సార్, మీరు వస్తున్నారు సార్. మీరు వచ్చి మాట్లాడుతున్నారు. మా న్యాయం ఎవరు చేయాలి? కలెక్టర్కి ఇచ్చిన పిటిషన్, కలెక్టర్ సుధా స్పందన లేదు. ఎంఆర్ఓ గారు అంటుంది, ఏమంటుంది, నీ ఇష్టం ఎక్కడ దిక్కునెక్కడ చెప్తామంటుంది. ఎక్కడికి కొమ్మంటారు మరి? దిక్కునెక్కడికి కొమ్మంటారా, సాగుమంటారా? మరి ఏమంటారు సార్? మీరు వచ్చి అందరు ఎందుకు వచ్చి రాయని ఆపుతున్నారు? మోక మీదకి వచ్చాను సార్. నేను ఒక్కడే చెప్తాను సార్, దయచేసి వినూరి సరూపర్ గారిని మా గంగాధర ఎస్ఐ గారు చూద్దా, నాకు అమ్మినోని క్లాస్మేట్ అట అని బామ్మరి క్లాస్మేట్ అట. నువ్వు ఏం చేస్తావు చేసుకోపోయాడు. భూమి మీద పోతే నేను కుదంగా వాళ్ళు చెప్తున్నాడు ఎస్ఐ గారు. మాట్లాడుతున్నా లీగల్ అంటే లీగల్ గా పోదాం, ఇల్లీగల్ అంటే ఇల్లీగల్. మేడం గారు చూద్దాం చెప్పని మేమన్నా కాదంటున్నావా? నేను దౌర్జన్యం చేసి గిట్ట నేను కట్టవాటి కొట్టి గిట్ట కొనుక్కున్నాను సార్. పైసలు ఇచ్చి కొనుక్కున్నా సార్. ఎక్కడ న్యాయం ఉన్నది సార్? ప్రపంచంలో న్యాయం ఎక్కడ ఉన్నది? ఏం చేయమంటారు మరి? మందు డబ్బా తీసుకొని చచ్చిపోతాం. ఇక మనిషి కింద అప్లై చేసుకొని వాళ్ళే బతకని చచ్చిపోయినాక ఏవైతే సార్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాక న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి పోతే న్యాయం జరుగుతుంది? సీఎం దగ్గరికి పోమంటారా మరి? ఇక పై ఆఫీసర్ దగ్గర ఎక్కడికి పోమంటారు సార్? సీఎం గిట్లా వస్తాడా? నాకు దున్ని పెడతాడా? లేకపోతే నాకు ఇటు మళ్ళేసామని చెప్పి ఫోన్ చేస్తాడు. మరి ఏం చెప్తాడు చెప్పండి? ఏం చేయమంటారు సార్? ఇంకెక్కడ న్యాయం సార్? న్యాయం ఎక్కడ ఉన్నది? మాట్లాడండి సార్. ఈ ప్రెస్ వాళ్ళందరూ ఏం పనికి వస్తారు సార్? మా బాధను భరించలేకనే వాళ్ళు వచ్చారు. ఏమైతే పిలుచుకుంది కాదు కదా సార్. ఇలా ప్రజావాణి మీటింగ్ అనే ఇక్కడికి వచ్చారు. 1000 మంది వచ్చారు. ఈ లక్షల మంది ఏం పనికి వచ్చారు సార్? అన్యాయం జరుగుతుందనే వచ్చారు. సవరణ ఏమన్నారు? సూచి చర్య ఏమన్నారు? ఏం చూసి సరి చేస్తారు సార్? నాకు ఒక డాక్యుమెంట్ ఉంటుంది, నాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది, నా కాగితం పక్కన. ఎంఆర్ఓ గారికి ప్రతి సందర్భంలో నేను చెప్పిన అంటున్నారు, ఎంఆర్ఓ మీకు సహకరిస్తలేరు అంటున్నారు. దానికి సంబంధించిన ఎలాంటి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? నాకు కాగితాలు ఉన్నాయి కదా, పిటిషన్ ప్రతిదీ ఉన్నాయి. పిటిషన్స్ ఉన్నాయా? మేము అడిగేది ఏంటంటే మీ సమస్య, మీరు ఇక్కడికి వచ్చి మీరు అనధికారికంగా మీరు ఇక్కడ చెప్తున్నారు, మీరు ఇంతవరకు ఇచ్చిన పిటిషన్స్ ఏంటిది? భూభారతిలో 2 సార్లు భూభారతిలో ఇచ్చిన, అక్కడ చుట్టూ కంపౌండ్ పెడుతున్నారు. ఇది ఆబ్జెక్షన్ చేయాలి మేడం అని చెప్పని నేను 13 తారీఖు నాడు 6వ నెల 13 తారీఖు నాడు ఘర్షకుర్తి గ్రామంలో భూభారతి మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. నా కాగితంను మేడం స్పందిస్తలేదు కాబట్టి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. మళ్ళీ సుత గంగాధరలో పెట్టిన భూభారతిలో సుత నేను నాకు ఎవరైతే భూమి అమ్మిరో ఆయన తీసుకొచ్చి పిటిషన్ ఇచ్చాను. పిటిషన్ ఇచ్చినాక తర్వాత చూద్దాం పోవాయి అంటుంది. లేకపోతే ఆర్ఐకి రాస్తే నా ఫోన్ నెంబర్ ఇచ్చిన తక్షణం నాకైతే మోక మీదకి రావాయా అని పిలిపించి చుట్టుపక్కల 4 పిలిపించి నన్ను వాస్తవేనా ఇది భూమి అమ్మింది ఓలి మహమ్మద్ నిజమా, ఓలి మహమ్మద్ నిజమేనా అని చెప్పని అడగలే. నన్ను ఇప్పటి వరకు మోక మీదకి ఓనిస్తలేరు. తక్షణం నన్ను లేకుండానే నాకు తెలియకుండానే అంత వాళ్ళకు వాళ్ళే చేస్తున్నారు కుమ్మెక్కయి. ఇది రాజకీయ అండలతోటి నడుస్తుంది కాబట్టి ఎంఆర్ఓ గారు సుత పట్టించుకునడం లేదని చెప్పి తక్షణం ఎల్లగొట్టాలి, గంగాధర మండలం నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నాను. నా హక్కు నాకు రావాలి. నేను ఉన్నంత వరకు కాదని చెప్పినప్పుడు వెళ్ళిపోకపోతే ఏం చేస్తుంది? ఇంకెవరైనా ఆఫీసర్ రావాలి కదా. కలెక్టర్ గారి దగ్గర వచ్చి ఇప్పుడే కదా భూభారతిలో పిటిషన్ ఇచ్చింది పట్టించుకుంటలే అని చెప్పని ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిన, ఉన్న సుత ఇచ్చిన సుమారు అన్నాడు. మళ్ళీ ఈ రోజు సుత ఇస్తున్నా. ఇది ఇక్కడ భూభారతి నుంచి 2 సార్లు ఇచ్చిన, ఇక్కడ చూత ప్రజావాణిలో కలెక్టర్ గారికి 2 సార్లు ఇచ్చిన. లేదు. ప్రస్తుతం ఉన్న బాధితుల మనోవేదన, వారి వేదన ఏదైతే ఉన్నదో కలెక్టర్ గారు స్వయంగా విని కూడా స్పందించలేరని వాళ్ళ ఆరోపణ ఉంది. చూద్దాం వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. నేను 34 గుంటలన్నర భూమి కొనుక్కున్న 94 సర్వే నెంబర్. నా పేరు గంగాధర మల్లేశం సార్. నా పేరు గంగాధర మల్లేశం. నేను 34 గుంటలన్నర భూమి కొనుక్కున్నా గంగాధరలో. కొనుక్కుంటే నాకు అమ్మినైనా ఓకే, పట్టదారు ఓకే, దాన్ని రిజిస్టర్ చేసిండు. రిజిస్టర్ చేసినాక తర్వాత 2 సర్వే నెంబర్ల వాళ్ళ చిన్నబాబు అనేటైనకు 34 గుంటలన్నర ఉన్నది, నాకు 34 గుంటలన్నర అమ్మిండు. అమ్మినాక వాళ్ళ తమ్ముని బామ్మ నాకు ఎవరైతే భూమి అమ్మిరో గపూర్ అనేటైనే వాళ్ళ బామ్మరిది అనేటైనా తమ్ముని బామ్మరిది అనేటైనే మాకు తుత ఇంట్లో ఉన్నది అని చెప్పని మోక మీదకి వచ్చి నన్ను నానా ఇబ్బందులు పెట్టుకుంటూ నన్ను బయలుదేరుతుండు. ఆయనకే కాగితం లేదు.
అది ధరణిలో జంప్ అయ్యి 94 సర్వే నెంబర్లో వాళ్ళకున్న 34 గుంటలన్నరను నా 34 గుంటలన్నర చూస్తే ఆయన పొందని ఎక్కించి ఆయనకు పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి నాకు ఆన్లైన్ పొజిటింగ్ నాకు చూస్తా మేడం గారు ఇచ్చారు. ఎవరు రాజేశ్వరి మేడం అని ఎంఆర్ఓ గారు నాకు పొజిటింగ్ ఇచ్చింది. మేడం నాకు ఆన్లైన్ చేయాలంటే ఆమె ట్రాన్స్ఫర్ అయింది. నాది ఆన్లైన్ చేసి నాకు పాస్బుక్ ఇష్యూ చేయమని చెప్పి నేను ఎప్పుడు పోయినా నేను మోకా మీదకి వెళ్తే వాళ్ళు కొట్టడం, నన్ను తిట్టడం, ఎవరినో నలుగురు పట్టుకడవడం, నన్ను ఏదో ఇటును నన్ను ఒక్కరిని చూసి నన్ను నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. అది పోలీస్ స్టేషన్లో చూద్దా ఒకసారి కంప్లైంట్ చేయడం జరిగింది. నీవు ఏం చేస్తావా మల్లేశం వాడికి ఏం పనిపోతావా అని వాళ్ళు అనడం. మళ్ళీ అక్కడికి వెళ్ళి సిఐ గారి దగ్గరికి వెళ్ళిన చొప్పదండి సిఐ గారు లక్ష్మణ బాబు ఉంటే లక్ష్మణ బాబు దగ్గరికి వెళ్తే ఆయన చూద్దా మోక మీదకి వస్తున్నా పావా అన్నాడు. మోక మీదకి వచ్చిండు. వీళ్ళగారు ఏమన్నా డాక్యుమెంట్ ఉంటే పట్టుకురావా అన్నాడు. నా రిజిస్టర్ కాపీతో పట్టుకొని పోయినా. పోలీస్ స్టేషన్లో చూద్దా ఇది ఏమైనా ఉంటే మల్లేశం మాట్లాడుకొని రా అని అన్నాడు. ఏం మాట్లాడుతాం సార్, భూ విధానం మేము చేయలేము, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళవా అన్నాడు. ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఏ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా కానీ ఎమ్మెల్యే గారు మా చొప్పదండి కానిస్టేబుల్ సుంకే రవిశంకర్ గారి దగ్గరికి ఓడే వాళ్ళు. అంతకుముందు ఎమ్మెల్యే దగ్గరికి బొడిగ శోభక్క దగ్గరికి ఓడే. నేను ఎవరి దగ్గరికి పోలేదు. నేను ఒక్కటే ఉన్నా. నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా. నేను ఎవరి సొమ్ము అన్యాయంగా నేను తీసుకోలేదు. కాబట్టి నేను ఎవరికి పైసలు పెట్టి అయ్యా నీ దండం పెడతా అనడానికి పోలేదు. కాబట్టి నేనంటే గిట్టకుంటా వాళ్ళు ఏం చేస్తాడరా వీడిని ఒక్కడిని ఇటు సంపెత్త అయిపోతారా అని ఒక ఆలోచనకు వచ్చి రాజకీయ అండ చూసుకొని ఈ ఎంఆర్ఓ గారికి అంతే ఉన్నారు, ఆర్ఐలకు అంతే ఉన్నారు, అందరికి అంతే ఉన్నారు సార్. నా బాధకి ఇది. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారికి చూస్తా ప్రజావాణిలో 2 సార్లు మీటింగ్ పెట్టిన, 2 సార్లు మొన్న పోయిన సుమారు నాడు దరఖాస్తు ఇచ్చిన, దానికి స్పందన లేదు. భూభారతిలో ఇచ్చిన 2 సార్లు చుట్టూ కంపౌండ్ పెడుతున్నారు మేడం అంటే నేనేం చేయనా, నేను వచ్చి ఇట్లా ఆపన్నా అన్నది. మేడం మీ పని మీరు చేయాలి, ఒకటే ఆబ్జెక్షన్ చేయాలి, మనిషిని దోలూరి, ఇది ల్యాండ్ కిరికిరి ఉన్నది కాబట్టి మీరు ఆగున్నాయా పెట్టకురా అని అనాలే మేడం అని నేనంటే నేనేం చేస్తానా పోలీస్ స్టేషన్కో నీ ఇట్ట ఉన్నా కాడికో అని అన్నది. నేను ఇట్ట ఉన్నా కాడికి పోతే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు మేము భూముల సమస్య మేము పరిష్కారం చేయమయ్యా, అది ఎంఆర్ఓ గారు చేస్తారు అని అంటారు. మరి ఎక్కడికి పోవుడు? కలెక్టర్ దగ్గరికి పోతా, ప్రజావాణిలో మీటింగ్లో వస్తా, నేను దరఖాస్తు ఇస్తా అని చెప్పని మొన్న పేన సుమారు నాడు ఇచ్చాను, నాకేం స్పందన లేదు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఈ రోజుతో రావడం జరిగింది. ఈ రోజుతో నేను ప్రజావాణిలో ఇచ్చిన, మొన్నటి పిటిషన్ అటేవేంది, ఈరోజు ఇక్కడ ఎట్లయింది, నాకు ఏం స్పందన లేదు. మా ఎంఆర్ఓ గారు గంగాధర ఎంఆర్ఓ గారు నాకు ఎలాంటి న్యాయం చెయ్యను అన్నది. నేను ఉన్నంతసేపు నీకేం జరగదు, నువ్వేం చేయలేవు పో అని అన్నది. నన్ను నువ్వేం చేయలేవు అన్నది. అంటే నేను నిన్నేం చేస్తాను మేడం, మీరు ఒక మండల్ బాసు, నన్ను వచ్చి మల్లేశం వచ్చి బెదిరిస్తుండని చెప్పని అంటే పోలీసు వాళ్ళు వస్తారు తీసుకుపోతారు, లోపల వారితో 4 అంగబెట్టి కూతారు. నా పరిస్థితి ఎందుకు అట్లున్నది? నేను మొదలే 2 సార్లు యాక్సిడెంట్ అయింది, నేను మొదలే గుంటోని. ఇక వాళ్ళు గుద్దక ముందే నేను అడ్డం పడతా సార్, వాళ్ళు గుద్దక ముందే నేను అడ్డం పడతా. ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఆమె ఇట్లా అచ్చుడు ఇట్లా వెళ్ళిపోవడము. ఏమైంది మేడం మీరు మొన్న నేను ఇచ్చిన పిటిషన్ అంటే ఆర్ఐకి రాసి పంపింది అని అనగానే ఆర్ఐ గారు చూత పట్టించుకోవడం లేదు. ఏదో గంగాధర శాంతమ్మ నా భార్య పేరు మీద భూమి ఉంది కాబట్టి ఏమో మేడం గారు ఏమో చెప్పిందట కదా అని చెప్పని మా ఆర్ఐని అడిగితే ఆర్ఐ నన్ను లెక్కలే తీసేస్తుండు. ఇక కాబట్టి ఇక నేను ఎవరి దగ్గరికి పోవాలి? నేను దిక్కు లేకనే కదా మేడం ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. మళ్ళీ చూతా ఇక్కడ నేను ప్రజావాణిలో మీటింగ్లో నేను ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి రావడం జరిగింది. అందుకోసానికే మీ అందరి దయ వలన నాకు న్యాయం చేయాలనేది నేను కోరుకుంటున్నా. కలెక్టర్ గారికి చూద్దాం, మేము మొన్న పేన కుమార్ నాడు చూద్దాం ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినాం ఎంఆర్ఓ గారి మీద. ఇప్పటి వరకు ఇంకేం న్యాయం సార్? డబ్బులతోటే పనా సార్? నేను 2 లక్షలు ఇస్తా, ఎవరిని చెప్తా సార్? నాకు ఎక్కడ ఇస్తా నా దగ్గర కలెక్టర్ గారికి చూద్దాం, మేము మొన్న పేన కుమార్ నాడు చూద్దాం ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినాం ఎంఆర్ఓ గారి మీద.
ఇప్పటి వరకు మాకు మళ్ళీ లేదు, ఏం రిపోర్ట్ లేదు, ఏం స్పందన లేదు. ఏం చెప్తారు సార్? న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయం ఎక్కడ జరుగుతుంది? కలెక్టర్ దగ్గర వస్తున్నాం, పోతున్నాం, ఎక్కడ జరుగుతుంది సార్? మాకు బాధతో మాట్లాడుతున్నాం మేము. మేము మాకు బాధ ఉన్నది సార్. ఆ ప్లేస్ లో మీరు ఉంటే అదే ఉంటుంది సార్. డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, నేను చేయలే, మందిని ముట్టలే సార్, మేము మందిని ముట్టలే సార్. కలెక్టర్ సుధా స్పందన లేదు. ఎంఆర్ఓ గారు అంటుంది, ఏమంటుంది, నీ ఇష్టం ఎక్కడ దిక్కునెక్కడ చెప్పమంటుంది. ఎక్కడికి కొమ్మంటారు మరి? దిక్కునెక్కడికి కొమ్మంటారా, సాగు అంటారా మరి? ఏమంటారు సార్? మీరు వచ్చి అందరు ఎందుకు వచ్చి అని ఆపుతున్నారు? మోక మీదకి వచ్చాను సార్. నేను ఒక్కడే చెప్తున్నా సార్, మీరు దయచేసి వినూరి. సరూపరాజ్ అని మా గంగాధర ఎస్ఐ గారు నాకు అమ్మినోడి క్లాస్మేట్ అట, అని బామ్మరి క్లాస్మేట్ అట. నువ్వు ఏం చేస్తావు చేసుకోపోయాడు. భూమి మీద పోతే నేను కుదాంత వాళ్ళు చెప్తున్నాను ఒక ఎస్ఐ గారు. మాట్లాడుతున్నా, లీగల్ అంటే లీగల్ గా పోదాం, ఇల్లీగల్ అంటే ఇల్లీగల్. మేడం గారు చూద్దాం చెప్పని మేమైనా కాదంటున్నావా? నేను దౌర్జన్యం చేసి గిట్లా నేను కట్టవాటి కొట్టి గిట్లా భూమి కొనుక్కున్నా సార్, పైసలు ఇచ్చి కొనుక్కున్నా సార్. ఎక్కడ న్యాయం ఉన్నది సార్? ప్రపంచంలో న్యాయం ఎక్కడ ఉన్నది? ఏం చేయమంటారు మరి? మందు డబ్బా తీసుకొని చచ్చిపోతాం. ఇక మనిషి కింద అక్క చేసుకొని వాళ్ళే బతకని ఇక చచ్చిపోయినాక ఏవైతే సార్? కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాక న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి పోతే న్యాయం జరుగుతుంది? సీఎం దగ్గరికి పోమంటారా మరి? ఇక పై ఆఫీసర్ దగ్గర ఇక్కడికి పోమంటారు సార్. సీఎం గిట్లా వస్తాడా? నాకు దున్ని పెడతాడా? లేకపోతే నాకు ఇటు మల్లేశమని చెప్పి ఫోన్ చేస్తాడు. మరి ఏం చెప్తాడు చెప్పుంది? ఏం చేయమంటారు సార్? ఇంకెక్కడ న్యాయం సార్? న్యాయం ఎక్కడ ఉన్నది? మాట్లాడదు సార్. ఈ ప్రెస్ వాళ్ళందరూ ఏం పనికొస్తారు సార్? మా బాధను భరించలేకనే వాళ్ళు వచ్చారు. మేమైతే పిలుచుకుంది కాదు కదా సార్. ఇవాళ ప్రజావాణి మీటింగ్ అనే ఇక్కడికి వచ్చారు, 1000 మంది వచ్చారు. ఈ లక్షల మంది ఏం పనికి వచ్చారు సార్? నాకు ఆమె ఏమన్నా, నాకేమన్నా నా బాలులా, నా కులపోలా, నా బంధువులా?